నమస్తే అండి. అందరూ బాగున్నారు కదా? ఇవాళ అక్షయ తృతీయ. పూజలు ఏవి చేసినా అక్షయం అవుతాయి. సో మన ప్రదోష సమయంలో రుద్రమంత్రం కూడా అక్షయమైనటువంటి విలువనిస్తూ శివయ్య మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు. సో రుద్రమంత్రాన్ని చక్కగా చెప్పుకోండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకోండి. ఎక్కువసార్లు అవ్వలేదు, 3 సార్లు అన్నా చెప్పండి. ఓకే, యాజ్ యూజువల్గా ఇన్హేల్ ఎక్సేల్ మానేసి ఊపిరి బంధించి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మూడోసారి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శివ చాలీసాలో 31, 32 ఇవాళ. సో 31. ఓ త్రిపురాంతక ఓ దేవా, త్రిభువన భర్తవు నీవేగా, నీ పద సేవలో నిలుపు శివా, ఆపద బాపి బ్రోవు శివా, జయ జయ శంకర మహదేవా, జగదపి వందిత శివదేవా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమస్తే. రేపు కలుద్దాం.